విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వవాణి బాబు గారు, చాలా మంది పిల్లలు సబ్జెక్ట్స్ లో చాలా ఫెయిల్ అవుతుంటారు, బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా పాస్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమైనా చిట్కా ఉందా? చిట్కాలంతా లేవు. లా ఆఫ్ అట్రాక్షన్ లో మైండ్ ఉపయోగిస్తే వాళ్ళు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఎలా సార్? చదివే వాళ్ళంతా దేన్ని ఉపయోగిస్తామా? మైండే కదా. ఆ మైండ్ని వాడుకునే విధానం తెలియక వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అంటే సోమరితనం, బద్ధకం ఇవన్నీ ఉంటాయి. అందుకే రాత్రి ఎంతసేపు చదివే పిల్లకాయలకి ఎక్కదండి మైండ్లో. మా నాన్న చనిపోయి ఎక్కడ ఉన్నాడు పాపము, మంచి గొప్పవాడు. నన్ను ఎంతసేపు అయినా నువ్వు ఎక్కడ పోయినా జయించగలవు, నువ్వు ఎక్కడ పోయినా చేసుకోగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు, ఇలా మాటలు చెప్పేవాడు. ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తా మా నాయనకి హెల్ప్ చేసేవాడిని. చదువుకుంటే వ్యవసాయంలో హెల్ప్ చేసేవాడిని. చదువుకునేటప్పుడు మా నాయనకి వ్యవసాయంలో హెల్ప్ చేసేవాడిని. మా నాయన అనేవాడు, మా తమ్ముడిని తిట్టేవాడు. వాడు చూడు డిగ్రీ చేస్తున్నాడు, వచ్చింది ఏం చేస్తున్నాడు, నువ్వేం ఇలా ఉన్నావు వికారంగా అంటే, గోతాలు ఎక్కడ ఉన్నా చినిపోయింది అని ప్యాచ్ చేసేవాడిని. అంటే ఇంకో వడ్లు తీసుకురావద్దా వరి, అలా చేసేవాడిని. ఆయనకి హెల్ప్ చేసేవాడిని, కూడా పోయేవాడిని, ఇలా చేసేవాడిని. నువ్వు అన్ని పనులు ఎలా పట్టేస్తావు ఆయన అంటారు నన్ను. చూస్తే పట్టేస్తావు. ఆయన మాట మంత్రం తయారైంది నాకు. మా తమ్ముడిని ఎలా చెప్పాడు అలాగనే తయారైంది వాడికి. ఇది మా తెచ్చి జీవితంలో జరిగింది. అందుకే ఇంట్లో పిల్లల్ని కూడా దద్దమ్మ అనకండి, అనకూడదండి. నువ్వు దద్దమ్మ అంటే వాడు దద్దమ్మగానే తయారవుతాడు. ఇంకా పిల్లలు చదువు, ఇప్పుడు వాడు ఎన్ని మార్కులు వచ్చినాడంటే చదువుకుంటూ ఉంటాడు. వాడు పుట్టుకుతే వాడు మేధావి అవ్వలే ఎవరు. ఇంట్లో వాడు తెలివిని మన క్రమ పద్ధతులు. ఈరోజు నా కొడుకు బాగా చదివాడు అంటే కారణం నేను, నా భార్య ప్రోత్సహించాము. నిద్ర లేచి వాడిని లేపి కూర్చొని పెట్టి వాడికి బూస్ట్ చేసి ఇచ్చేసి వాడిని నిద్రని పొంగొట్టేసి చదువుకొని ఆయన కూర్చోబెట్టేవాళ్ళం. 10th స్కూల్ ఫస్ట్ వచ్చాడు, గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకు వచ్చాడు? కారణం మేము హెల్ప్ చేసాం దానికి. వాడికి తోడైనాం. తల్లిదండ్రులు కొంచెం ప్రోత్సాహం కావాలి, వాళ్ళని ఉత్సాహించాలి, అంటే ప్రోత్సహించాలి. వాళ్ళు చదువు నిద్రపోతుంటే నువ్వు కూడా నిద్రపోతుంటే వాడిని గమ్ముని లే చదవరంటే ఏం చేస్తాడు వాడు? నువ్వు లేయి ఫస్ట్. తల్లిదండ్రులు మారండి. లేచి నాయనా లేయి చదువుకో, ఇందా మొహం కడుక్కో, నీళ్ళు తాగు, ఇంకేదైనా మీ ఇంట్లో టీ అలవాట్లు ఉంటే ఏదో పెట్టించి వాడిని కూర్చొని పెట్టు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా ట్రైనింగ్ ఇస్తావురా. ఒక 20 రోజులకి అంతా ట్రైనింగ్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నరమైన వాళ్ళని నిద్రపోనేది మేలుకునేస్తుంది. లేచి పొద్దున పూట చదవాలి. చదువుకునేవాడు ఎవడైనా పొద్దున పూట ఎంత తొందరగా చేసినా అంత మంచిది. రాత్రి వీలైనంత వరకు పండుకోండి. మీరు ఎంతసేపు చదివినా అది మైండ్లో పెద్ద క్యాచ్ అవ్వదు. చేస్తారు కొంతమంది, క్యాచ్ చేస్తారు, కానీ తొందరగా అవ్వదు, లేట్ అవుతుంది. పొద్దున అట్లా తొందరగా. అందుకే పాడిందే పాడరా పాసిపల్లి దాసిరి అని వాడేశారు పెద్దవాళ్ళు. ఎప్పుడో పాడిందే పాసిపల్లితో పాడినామంటే అది ఆటోమేటిక్ పట్టుకునేస్తుంది అని చెప్తున్నది. తెలియకనే పెద్దవాళ్ళు వాడేస్తారు. మనం తెలిసేందుకు వాడలేకపోతున్నాం. నిద్రలేసి చదివించండి. వాడు కూడా చదువుకునే వాళ్ళు కొంచెం తెలివి ఉంటుంది. మా ఆటోమేటిక్గా పెద్ద పిల్లకాయలు అయితే ఉంటుంది. ఎందుకు వాడు మాత్రం ఎలా పాస్ అవుతున్నాడు, వాడు మాత్రం ఎలా ర్యాంక్ వస్తున్నాడు, నేను ఎందుకు సాధించలేకపోతున్నాను? నేను ఉన్న ఫాల్ట్ ఏంది అని గుర్తించాలి. మీలో ఉన్న ఫాల్ట్ ఏంది? చిన్నపిల్లకాయలే తల్లిదండ్రులు ప్రోత్సాహం, పెద్దవాళ్ళు అయితే ప్రోత్సాహం తల్లిదండ్రులు అవసరం లేక. నీలో ఉన్న ఫాల్ట్ ఏంది? నిద్ర లేసుకో, అలవాట్లను కొంచెం మార్చుకో. ఇన్నాళ్ళు తిరిగిపోతూ పనికిరాని వాళ్ళతో తిరుగుతుంటావు కదా, ఎంత కొంచెం మానుకో. ఎలాగైనా చదవాలి, ఎలాగైనా ర్యాంక్ సాధించాలి, ఎలాగైనా నేను ఐఏఎస్ అవ్వాలి, లేక ఐపీఎస్ అవ్వాలి, లేక టీచర్ అవ్వాలి, లేక ఎంఆర్ అవ్వాలి, లేక ఆర్డీ అవ్వాలి. ఏదో గోల్ ఉండాలి నీలో, గోల్ పుట్టాలి. లేకపోతే ఎంబీఎస్ డాక్టర్ అవ్వాలి. నీ గోల్ అనేది పుట్టాలండి. అందుకే చదువుకునే పిల్లకాయలు ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలవమంటాను. మా డాక్టర్ అమ్మ అంటే ఏమవ్వాలని నువ్వే క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళకి. నువ్వు డాక్టర్ అవ్వాలరా ఎలాగైనా, అమ్మా నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా, లేకపోతే నువ్వు ఐఏఎస్ అవ్వాలి, నువ్వు ఐపీఎస్ అవ్వాలి. పిలువు వాళ్ళని. డాక్టర్ అమ్మా లేదు చదువుకో, డాక్టర్ అమ్మ పేరు పెట్టి కూడా పెట్టి డాక్టర్ అమ్మ అని పిలువు, ఎంబీబీఎస్ అమ్మ అని పిలిచి చదువుకోమ్మని. ఎంబీబీఎస్ డాక్టర్ అని పిలిచే కొద్దీ ఆ ఎన్ఆర్మైన్లో కూర్చునేస్తుంది. ఆ థాట్స్ ఎలాగైనా నేను డాక్టర్ అవ్వాలని ఆమెకి ఆలోచన పుట్టిస్తుంది. ఖచ్చితంగా అవుతుంది, తిరిగే ఉండదు. కాబట్టి ఫెయిల్ అయిపోతుంటారు కదా, నిద్రలేసి చదవండి. మీరు ఏం చేస్తారంటే, నేను ప్రతిరోజు అద్దంలో నిలబడి మాట్లాడండి. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంతో చదువుకున్నందుకు విశ్వానికి చాలా చాలా ఉత్సాహంతో చదివినానని చెప్పాలి. ఉత్సాహం కొన్నాళ్ళ వరకు బద్ధకం ఉంటుంది, దాన్ని పోగొట్టాలి ఫస్ట్. ఆ బద్ధకాన్ని పోయినప్పుడు నేను స్కూల్లో టాపర్ నేనే, క్లాసులో ఫస్ట్ మార్కులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పయ్యా. వాడు ఎవడన్నా ఫస్ట్లో ఉన్నాయి, వాడికన్నా టాపర్ నేనే అని నువ్వు చెప్పుకో. వాడు ఎలా ఉన్నాడు నువ్వు మర్చిపో. నువ్వు టాపర్ అని చెప్పు. బయట పోతున్నా కూడా నేను టాపర్, స్కూల్లో బాగా చదువుతాను, నేను చదివేది నేనే, టాపర్ నేనే, స్కూల్లో ఫస్ట్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత, నేనే ఫస్ట్ వచ్చాను. నువ్వు నమ్మించు, నీ మైండ్ ట్రైనింగ్ ఇచ్చుకో. తల్లిదండ్రులు కూడా నా కుమారుడు మంచి తెలివైనాడు, అదృష్టవంతుడు, స్కూల్లో టాపర్ అయినాడు, విశ్వానికి కృతజ్ఞత చెప్పాలి, ప్రోత్సహించాలి. అలాగనే చేసినారంటే, ఇప్పుడు ఫెయిల్ అయినాడు కదా, ఇప్పుడు ఫెయిల్ అయినాడంటే ఎక్కడైతే అపజయం ఉంటుందో పక్కనే విజయం ఉంటుంది. ఖచ్చితం 1,00,00,000% నిజం. నా జీవితంలో జరిగింది ఇది. నేను 1.5 సంవత్సరం చేసి నిరాశ పుట్టి వాల్యాను కదా, పక్కన విజయం మంది అని తెలుసుకోలేకపోయాను. అందుకే ఎన్నో వీడియోలు చెప్పాను, ఎక్కడ నిరాశ పడుతుంది అక్కడ మేల్కోవాలి మీరు. పక్కన విజయం కాసుకొని ఉంది.
అక్కడ నిరాశ కానీ నేను కానీ వాల్చేసి ఉండి కనుమని అయిపోయింది ఈరోజు విశ్వమణి బాబు ఉండకపోయారు. ప్రపంచానికి తెలియజేసి ఉండను, తెలిసి ఉండను, నా జీవితం కూడా కోల్పోయి ఉంటాను. అదే. ఏమి లేదు, ఆ మట్టి బిసుకొని ఆ కాలం దోసి ఉంటాను. ఇన్నాళ్ళు చేశానే, కొన్నాళ్ళు చేస్తే పోలేదని నా ఎన్ఆర్మెంట్ ఎప్పుడు మేల్కొనేసి ఉండదు, అది గుర్తు చేసింది. టక్కని సారీ చెప్పుకున్నాను విశ్వానికి డబ్బులకి, ఉమ్. మిర్రర్ వర్క్ చేశాను. 3 వారాల్లో సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే విశ్వశక్తి చూసింది వీడు వదిలేస్తాడు, ఇంకా వీడికి ఏదో ఒకటి చూపించకపోతే నిరాశ పడతాడని డబ్బును చూపించింది. తర్వాత ఇంకో ఉత్సాహం పట్టింది, పట్టుదలతో పట్టాను, అన్ని విషయాలను తెలియజేసుకొని బయట లాక్కొచ్చేసింది. అదే. కాబట్టి కొంచెంసేపు కూర్చొని ధ్యానంలో ఊహించండి. ఉమ్. మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నారో ఆ ఎగ్జామ్లో రాసినట్టు పోయినట్టు, బాగా మీరు చదువునికి వచ్చిన అంత అక్కడ వచ్చినట్టు ఊహించినట్టు, రాసేసి వచ్చినట్టు ర్యాంక్ పాస్ అయిపోయినట్టు ఊహించండి. టాపర్ ఎగ్జామ్లో నేను రాసి పాస్ అయిపోయినాను, ర్యాంక్ వచ్చేసింది. మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చండి. మీరు ఆ ఎగ్జామ్లో మీరు అక్కడ రాబోయే క్వశ్చన్ మీ కంటికి కనిపిస్తుంది. ఇక్కడ ఓ. బుక్ తిరిగేసినప్పుడు దీన్ని చదువు అనిపిస్తుంది. ఉమ్. అనిపిస్తుంది నీ ఎన్ఆర్మైండ్ ద్వారా, అచ్చా. దాన్ని చదువుతావు. అక్కడ పోయి చూసి ఒరే ఇదే నేను ఉన్నది. అనుకున్నాను దీన్ని చదివితే బాగున్నాను, కరెక్ట్గా వచ్చినదే, నీకే మిరాకిల్, అదే మిరాకిల్ అనమాట. ఉమ్. విశ్వశక్తి ద్వారా నువ్వు పొందబడతావు. అక్కడ రాబోయేది ఇక్కడ చూపిస్తుంది, ఓకే. చదివేస్తావు. ధ్యానంలో ఇదే హైదరాబాద్లో ఒక లేడీ చెప్పింది, విన్నారా మీరు? పేద కుటుంబంలో వాళ్ళమ్మ ఒక సాధు నేర్పించాడంట ధ్యానం. హైదరాబాద్లో సుమన్ టీవీలో రిలీజ్ అయింది, అది అచ్చా. చూశారో లేదో, జనాలు చాలా మంది చూశారు. పేదవాళ్ళు, వాళ్ళ అమ్మ పోయి అమ్మాయికి నేర్పించింది, వాళ్ళ భర్త నేర్చుకున్నాడు, ఇంకో కూతురికి నేర్పించింది, వాళ్ళ అమ్మకి నేర్పించింది. ఆయన నేర్పించి అంటే పోతా వస్తే ఆమెకి ఏదో, ఆయన ఒక సాధు కూర్చొని ఉంటే ఆమెకి బిచ్చి విశేషిపోయేదంట. ఆయనకేదో తోసిందంట, ఈమెకేదో చెప్పాలి ఉమ్. అనేసి చెప్పినాడు. నేను ఒకటి నేర్పిస్తాను, నేర్చుకుంటామంటే ఆయన నేర్పించాడంట. నేర్చుకుని ఈరోజు రేపు అంటే ఎగ్జామ్లో వచ్చి క్వశ్చన్ ముందు కనబడుతున్నాయంట, ఆ ధ్యానంలో కనబడిపోతున్నదంట ఆమెకి. ఆ. చూడు ఆ ఫీడ్బ్యాక్, ఆమె వీడియో ఇచ్చి ఉన్నారు, సుమన్ టీవీలో వీడియో రిలీజ్ అయింది, చూడండి. అచ్చా. ఆ ధ్యానానికి ఉన్న పవర్ మీకు తెలియదండి. అక్కడ కనబడిపోతుంది, నీకు కనబడబనిలే, ఇక్కడ చూపిస్తుంది నీకు. ఉమ్. ఎక్కడ? అక్కడ రాబోయే క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఉన్నది కదా, అవును. ఇది రాబోతుందని ఇక్కడ నీ మైండ్ ద్వారా దీన్ని చదువు గుర్చేస్తుంది. నువ్వు ఇట్లా చెప్పినా కానీ దీన్ని చూపిస్తుంది. అచ్చా. చదువుకున్నామంటే అక్కడ వచ్చేస్తుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ధ్యానం చేసుకోండి, అర్థంలో ఇలా చేయండి. పిల్లకాయలు తల్లిదండ్రులు ఎవరు తిట్టకండి. వాడు తక్కువ మార్కులు వచ్చిన వాడిని కూడా ఏం చేయాలి, షబాష్ చూడకుండా ఇన్ని మార్కులు వచ్చిందంటే నీ ఈసారి గొప్పగా నువ్వు 10 వస్తావురా, తట్టు వాడిని భుజం పైన. పోరనాయన నువ్వు తెలియడరా, నీ తెలివి నీకే తెలియదురా, నాకు తెలుసురా, ఈసారి సాధిస్తావు, పోరా నువ్వు. చెట్టు అంటే ఏంది డాడీ ఇలా చెప్తున్నాడు, లేదు డాడీ వాడికి ఇంత వాడు చూసి రాసి బిట్లు కొట్టి రాసినాడు, వాడిది ఏంటి, వాడికి అత్త మనకి ఎందుకు, అందుకే పక్క వాళ్ళు పట్టించుకోకూడదు. వాడికి అత్త నాకెందుకు నాయన, నువ్వు గొప్పోడురా, నువ్వు తెలుగు మంత్రురా, నువ్వు పుట్టిన తర్వాత నాకు అన్నీ వచ్చినాయి, నీవు తెలుగు ఎంత వస్తుంది, నువ్వు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నావు, తట్టు ఉత్సాహపరచు, వాడు సాధిస్తాడు ఒక రోజుకి. ఓకేనా? ఓకే. చదువుకునే వాళ్ళు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఈ సబ్జెక్ట్ కానీ పట్టుకుంటే చదువుకున్న వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, పెద్ద ఎంప్లాయర్ అవ్వచ్చు, ఏ జాబ్ అయినా కొట్టవచ్చు. అసలు ఈ జాబే అవసరం లేదు నాకు తెలిసి. అదే. జాబ్ వాడు ఒక లెవెల్ ఉన్నవాడికి జాబ్ పట్టుకొని మనం బిజినెస్ మ్యాన్లు అవుతాం. అదే. మనం మంచి స్థాయిలో 10 మందికి ఉద్యోగాలు ఇద్దాం. మనం ఇద్దామండి. గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తుంది, అవును. వాళ్ళు మాత్రం ఎన్ని ఫ్యాక్టరీలు కట్టాలి, ఎంత జాబులు కల్పించాలి, ఎంత జాబులు సృష్టించాలి. వాళ్ళు మనం 10 మందికి ఇస్తే వాళ్ళకి భారం తగ్గుతుంది. గవర్నమెంట్ కూడా బిజినెస్ మ్యాన్ 10 మందికి ఇచ్చినప్పుడు అక్కడికి ఎందుకు పోతాడో, ఇక్కడ మంచి శాలరీ ఉంటే ఇక్కడికి చూసుకుంటాడు కదా, వాళ్ళు కూడా భారం తగ్గుతాయి. డిఎస్ వదలేదంటే ఎంతమందికి ఇచ్చేది, అందరి టీచర్ మీద పడి తెస్తే. అదే. అలా కాదు, ఇలా చేయండి. మీరు బిజినెస్ మ్యాన్లు అవ్వండి, జాబ్ కావాలంటే తీసుకోండి, ఏదైనా సాధించవచ్చు, పాస్ అవ్వచ్చు ఈజీగా. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా అలవాట్లు మార్చుకుని ప్రతిరోజు ఉదయం పూట సక్రంగా చదివి ధ్యానము అఫర్మేషన్ ద్వారా నేను చదువుకున్న క్వశ్చన్లతో చాలా ఈజీగా పాస్ అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మణి బాబు గారు, Yes. చాలా మంది రెంట్లు కట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు. రెంట్లకి జీవితం అంతా దానికే సరిపోతుంది. రెంట్లు కట్టలేక సొంతిల్లు కట్టుకునే ఉపాయం ఉంటుందా లా ఆఫ్ అట్రాక్షన్ లో? చాలా ఉందండి, గొప్పగా Okay. ఉందండి. ఉమ్. లేదనే మాట మర్చిపోవాలండి, మనం ఫస్ట్ మర్చిపోవాలి. ఓకే. ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు హైదరాబాద్ ఎత్తుకో, రెంటింట్లో లక్షలాది మంది జీవిస్తున్నారు. ఆ. లక్షలాది మంది రెంటింట్లోనే జీవిస్తున్నారు. వాళ్ళ కూతుర్లకి కొడుకులకి పెళ్లి కూడా దాంట్లోనే చేసి మనవాళ్ళకి కూడా చేసి వాళ్ళ కాలం దోసుకుంటున్నారు. అప్పుడు ఇల్లు ఎప్పుడు కొంటారు, ఎప్పుడు కడతారు? ఇలాగనే ఉంటే అలా మైండ్ సెట్ దీనికి కారణం. మైండ్ మారలా అంటే ఎంతసేపు రెంటు వచ్చింది దాన్ని సర్దుకోవడం, వేరే దాని మీద ఆలోచన పెట్టలేకపోతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు ఆ రెంటను గురించి మర్చిపోతున్నారు, మరవలేకపోతున్నారు. ఆ రెంట్ వచ్చింది, ఆ నెల జీతం వచ్చింది, ఆ బడ్జెట్ చేయడం, రెంట్ వచ్చింది, అది దీన్ని కట్టినామా సరిపోయింది, వేరే ఆలోచన లేదు. నీ ఆలోచనే డబ్బనాను, నీ మాటే డబ్బనాను, నీ ప్రవర్తనే డబ్బనాను, నీ మైండే డబ్బనాను, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నువ్వే డబ్బు. మొత్తం డబ్బు ఫోకస్ చేయాలి, డబ్బు మీద పెట్టాలి దృష్టి మొత్తం. అందుకనేసి ఇప్పుడు భర్త భార్యలు అయినా కానీ ఇంట్లో ఉంటారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు భర్త పనికి వెళ్ళినా కానీ, లేక భార్య పనికి వెళ్ళినా కానీ, భర్తలు కొంతమంది భార్యలు పనికి పోయినా కానీ భర్తలు ఇంటి పని చేసుకొని ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నా క్లాస్కే వచ్చి ఉన్నారు వాళ్ళంతా. నాకు ఏ పని లేదు సార్, నా భార్య సంపాదిస్తాను సార్, నేను ఇంట్లో పని చూసుకొని ఉంటాను సార్, హెల్ప్ చేస్తాను సార్ అమ్మాయి. నువ్వు కూడా ఎత్తుకో, భార్య సంపాదించి ఆమె మాత్రం ఎంత ఇంట్లో నేను హెల్ప్ చేస్తాను, ఓకే మంచిది చేసుకో. నువ్వు కూడా ఒక పని ఎత్తుకో, నీకు చదువు తగ్గట్టుకో, లేక చదువు లేకపోయినా కూడా ఏదో ఒక పనులు ఉన్నాయి. కాబట్టి ఆలోచించాలి. ఇప్పుడు భర్త పనికి పోయినాడు అనుకో, భార్య ఏమో ఆలోచించాలి,
పోయినాడు కదా వచ్చే జీతంతో బడ్జెట్ చేయకు, వచ్చిన దాన్ని సర్దుకుంటున్నావు కదా, దాంట్లో నుంచి కొంత బయట తీసేయాలి. నెల తీయాలండి, తప్పదండి. కొంత ఏదో నీకు మనసుకి నేనేం చెప్పకూడదు ఎంతని. ఇప్పుడు ఎంత తెచ్చినా ఖర్చు పెడతారండి. డబ్బును ఖర్చు పెట్టే దాంట్లో అన్లిమిటెడ్ ఎంతైనా పెట్టవచ్చు. మనం వచ్చిన డబ్బులో నెల కొద్దిగా తీయాలి, కొద్దిగా తీసేయాలి, కొద్దిగా తీసి ఒక పక్కన పెట్టి దాన్ని వాడకూడదు, అది మర్చిపోవాలి. ఒక దగ్గర దాచాలి నువ్వు. అది బ్యాంకులో దాస్తావో ఇంట్లో దాస్తావో అది నీ ఇష్టం, దాచుకుంటూ ఉండు. కొన్నాళ్ళ వరకు దాచు, తర్వాత దాన్ని తీసుకో. ఏదో ఒక బిజినెస్ చేయాలన్నా ఏదో ఒకటి చేయాలన్నా అనిపించుకోవాలి. నువ్వు అనుకోవాలి, ఇంట్లో ఉన్నావు కదా, ఇంట్లోనే ఆడవాళ్ళు కూర్చొని చేసే బిజినెస్ బోలుడు ఉన్నాయి, ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్లు బోలుడు ఉన్నాయి. చెయ్యి, భర్తకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో కానీ చేసావనుకో, కొన్నాళ్ళు ఒక 1 year దాచావనుకో, కొంత డబ్బు నిల్వ ఏర్పడుతుంది నీకు తెలియకుండా. దాన్ని బట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకో. ఏదో ఒక నీకు నచ్చింది, నీకు ఏమనిపిస్తుంది దాన్ని చేసుకో. ఇప్పుడు భర్త సంపాదించే డబ్బు నువ్వు కానీ ఇంట్లో బిజినెస్ చేసినావంటే భర్త సంపాదించే డబ్బు నీకు మిగిలిపోతుందండి. నువ్వు ఇంటికి కుటుంబానికి దీన్ని సర్దిద్దేస్తావు కొన్నాళ్ళ తర్వాత. నీకు ఒక వంటకి, భోజనాలకి, పిల్లలకి, మంచి చెడ్డకి ఇంకో కొంచెం కావాలంటే దాంట్లో కొంచెం తీసుకొని ఉపయోగించుకో. కొన్నాళ్ళు దాన్ని భర్త డబ్బును కూడా తీసి బిజినెస్ని పెంచు. ఇప్పుడు చూడు, కొన్నాళ్ళ తర్వాత నీ బిజినెస్ ఎలా ఉంటుందంటే దూసుకెళ్తావు. నువ్వు 2-3 పని ఇచ్చేస్తావు. ఆటోమేటిక్గా అతని సంపాదన నిల్వకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంటి కలగనాలి. అప్పుడు ఇంటి మీద, అంతవరకు ఇంటి మీద ఫోకస్ వద్దు. నువ్వు దీన్ని పెట్టు, ఫస్ట్ ఇంటి మీద ఫోకస్ పెట్టప్పుడు. ఏమని ఏది చెప్పడానికి బాగుంటుంది, చేసేదానికి కష్టం ఉంటుంది. చెప్పడానికి బాగానే ఉంటుంది, చేసేదానికి కష్టం. కొన్నాళ్ళ వరకు రిస్క్ తీసుకోవాల్సిందే, నువ్వు తప్పదు. కొన్నాళ్ళ వరకు సర్దుబాటులో పోవాల్సిందే, అప్పుడే నీకు అన్నీ జరుగుతుంది. కాబట్టి కొంత డబ్బుని తీసి ఇలా చేసి ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి పెట్టాయా. ఈరోజు 3,000 రూపాయలు బిజినెస్ చేసిన లేడీ 15 లక్షల రూపాయలు సరుకు ఎలా వచ్చింది, సొంత పిల్లి ఎలా వచ్చిందండి. అవును, నేను చెప్పే ప్రతి మాట నిజం, నేను చెప్పేది ప్రతిదీ నిజమవుతుంది. నువ్వు చేసే విధానం కనుక కరెక్ట్గా బట్టి దూసుకెళ్తావు అంతే. ఆ డబ్బుతో ఏదో బిజినెస్ పెట్టినావు, భర్త డబ్బుల నుంచి కూడా కొంచెం పెట్టుకో. లేక ఇద్దరు భార్య భర్తలు ఏ సంపాదన లేదంటే ఏదో ఒకటి చేస్తుంటారు కదా, కూలీ డబ్బులు అయినా కొంచెం దాచు, దాని కూడా బిజినెస్ పెట్టు. బిజినెస్ మ్యాన్లు అంతా దూసుకెళ్తారండి, కరెక్ట్గానే మైండ్ వాడితే దూసుకెళ్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి, లైవ్లో జరిగిన ఎగ్జాంపులే చెప్తాను. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. హైదరాబాద్ ఫీడ్బ్యాక్ ఎత్తుకో. ఎగ్జాంపుల్కి బోర్డు ఉన్నాయి, అన్ని సిటీల్లో చూడొచ్చు. హైదరాబాద్ ఎత్తుకో. ఒక ఆకుకూర అమ్మే లేడీ ఎలా ఇల్లు కట్టగలిగింది, ఎలా రెంటింట్లో ఉన్న లేడీ ఇంటి స్థలం ఎలా కొనగలిగింది, ఎలా ఇల్లు కట్టగలిగింది, ఎలా అండి సాధ్యం? సాధ్యం, ఏదైనా సాధ్యం. ఈరోజు ఎంత హ్యాపీ గడుపుతున్నది ఆమె. ఎలా రెంట్ హౌస్లోనే ఉండింది, ఆకుకూర తల మీద ఎత్తుకొని అమ్మే లేడీ. ఫీడ్బ్యాక్లో ఎందుకు చూడమంటున్నానంటే వాళ్ళ ఆలోచన ఒక రూపంలో ఆలోచించారు, వాళ్ళకు జరిగింది. నీ ఆలోచన మార్చుకో. తెలియనప్పుడు నేను చెప్పినట్టన్నా చేయండి. చూడండి, ఆకుకూర అమ్మే లేడీ ఆకుకూరల మీద పోయి అమ్ముకొని తిరుగుతూ ఉంటే ఎలా దాచింది, ఎలా క్రియేట్ చేసింది. అన్ని విషయాలు బయట చెప్పలేను నేను, అన్ని చెప్పకూడదు కూడా. ఆమె నాకు చెప్పు ఉంటుంది, ఆమె విషయాలు నాకు తెలుసు, అన్నీ నేను చెప్పను. ఆమె అమ్మింది, ఈరోజు ఇల్లు కట్టగలిగింది, ఇల్లు కట్టేసింది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోయింది, హ్యాపీగా చేసుకుంటారు. ఏది చేసినా చక్రంగా పోతున్నది. అది ఎక్కడ, ఇది లైవ్లో నిజంగా జరిగిన విషయము, హైదరాబాద్లో జరిగిన విషయము. ఫీడ్బ్యాక్లో ఉంది, చూసుకోండి. ఓకే, September 29 ఫీడ్బ్యాక్ పార్ట్ 1లో ఉంది, చూసుకోండి. రేట్ కూడా చెప్పేశాను, చూసుకోండి. ఎలా ఉంది, ఎలా వచ్చింది ఆమెకి. ఆమె యొక్క ఆలోచన విధానాన్ని మార్చింది, ఆమె ప్రవర్తన మార్చింది, ఆ మైండ్ని మార్చింది. ధ్యానం ద్వారా సాధ్యమైపోయింది. ఆ మైండ్ని బాగా పాజిటివ్గా క్రియేట్ చేసుకున్నది. ఎప్పుడైనా కానీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, నెగిటివ్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు బిజినెస్ చేయమన్నాను కదా, దాచిన డబ్బుతో బిజినెస్ చేస్తున్నాడు, భర్త సంపాదిస్తున్నాడు, ఏదో ఒక పని చేసి ఆయన తెస్తున్నాడు. ఇప్పుడు కొంత డబ్బు మెల్ల ఏర్పడుతుంటుంది. ఇప్పుడు ఇల్లు మీద కలగను, ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఎలా ఉండాలి, పెద్ద ఇల్లు కావాలన్నా చిన్న, నీ సంపాదన తగ్గట్టు ఇల్లు క్రియేట్ చేయి. ఫస్ట్ కొద్దిగా స్టెప్ బై ఒక గోల్ తయారు చేసుకోవాలంటే పెద్దది తయారు చేసుకోవచ్చు. వాడు బిజినెస్ని గురించి తయారు చేసుకోవాలి, వాడి ఆదాయాన్ని గురించి దాన్ని బట్టి పెద్దదిగా తయారు చేయాలి. చిన్నటి వాళ్ళు అయితే చిన్నగా తయారు చేయాలి. ఇప్పుడు తిరుమలకు పోవాలంటే ఒక్కొక్క అడుగు వేసుకున్నా నిదానికి వెళ్ళొచ్చు కదా, వెళ్తున్నారు కదా. ఒక స్టెప్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కిన వచ్చేస్తున్నాం కదా, వస్తున్నామా లేదా. కాబట్టి ఒక చిన్న ఇల్లు తయారు చేసుకో. ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఒక హాల్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, డైనింగ్ టేబుల్ ఎక్కడెక్కడ ఉండాలి, ఆ టీవీ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎలా ఉండాలి, ఒక డిజైన్ పిక్చర్ నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఒక మంచి ఇల్లు ఫోటో తీసుకొచ్చి పెట్టుకో ఇంట్లో. ఆ ఫోటోని చూడు, ఇల్లు నాదే, ఇల్లు నేను కొనేసాను, ఇల్లు నేను కట్టేశాను, ఇల్లు నేను కట్టినందుకు విశ్వానికి డబ్బులకి కృతజ్ఞత, ఇల్లు నేను కొన్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞత. ఈ మాటలు చెప్తా ధ్యానం చేయమని ఎన్నో వీడియోలు చెప్పాను, చేసుకోండి. ఇలా చేసుకుంటూ ఉన్నావంటే నీకు తెలియకుంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోన్నావు, నువ్వు ఆల్రెడీ అయిపోయినావు. నేను చెప్పిన పక్కన చేస్తే అయ్యే తెరాలి, తిరిగి మాత్రం లేదు. నేను చెప్పిన వాళ్ళంతా అయినారు, మీరు ఎందుకు అవరు. రెంటింట్లోనే ఎన్నాళ్ళు జీవిస్తారండి.
ఎన్నాళ్ళు రెంట్ మీరు ఎప్పుడు ఇల్లు సొంత ఇల్లు కొంటారు? అవును. అదే ఇల్లు కొనాలన్నా కూడా కొనొచ్చు. నువ్వు ఎక్కడ రెంట్లో ఉన్నావు అదే ఇల్లు కూడా నువ్వు కొనే శక్తి వస్తుంది. ఎట్లా కొంటారు? ఆయన అమ్మడు కదా సార్ అంటే నువ్వు కొనాలి అనుకుంటే వాడు అమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. నువ్వు కొనాలి ఈ ఇల్లు నేను ఎలాగైనా నేను కొనాలి అనుకున్నావంటే వాడికి అమ్మే స్థాయిని ఏర్పరిస్తుంది విశ్వశక్తి. అప్పుడు ఈ ఇల్లు అమ్మేస్తున్నానమ్మ కొంటారామని మీకే వచ్చి చెప్తాడు. ఒరే నేను కొనాలి అనుకున్నాను కాబట్టి కదా ఆయన చెప్పినాడు. నువ్వు కొనాలి అనుకోలేదు కాబట్టి ఆయన అమ్మడం. ఆయనకి ఏదో ఒకటి చూపిస్తుంది. వాడికి వేరే ఇల్లు కొనాలనో వేరే దగ్గర కట్టాలనో దీన్ని అమ్మేసి అక్కడ కట్టుకుందాము మంచి స్థాయిలోకి వెళ్దాం ఆయన ఆలోచన ఏదో మారుస్తుంది. అప్పుడు అమ్ముతాడు. కాబట్టి అప్పుడు డిజైన్ ఫిక్స్డ్ చేసి అలాగనే ఊహించినారంటే అక్కడ ధ్యానంలో ఊహించండి. ప్రతిరోజు ఆ ఇల్లు గృహప్రవేశం చేసినట్టు కట్టేసినట్టు లేక కొనేసినట్టు అక్కడ గృహప్రవేశం చేసినట్టు హ్యాపీగా ఉన్నట్టు ఫంక్షన్ చేసినట్టు హ్యాపీగా బెడ్రూమ్లో పడుకొని నిద్రపోయినట్టు టీవీ హాల్ కూర్చొని చూసినట్టు కిచెన్లో అన్నమట్టినట్టు పదే పదే ఊహించండి. అది నిజమైపోతుంది. 100% నిజం. ఇది ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే ఇది నిజంగా లైవ్లో ఎన్నో మందికి జరిగినాయి, మీకు జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్ కావాలంటే ఫీడ్బ్యాక్ ఇచ్చాను. బోర్డు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. ఏమి లేని లేడికి ఉంది అని బంగారు తాకట్టు పెట్టి 3,000 రూపాయలు బిజినెస్ స్టార్ట్ చేసి ఇచ్చాను. ఆమె డబ్బుని ఆమెతో తిరుగుతూ ఉపయోగించి ఇచ్చాను. ఈరోజు 15 లక్షల రూపాయలు సరుకు ఎలా వచ్చింది, ఇల్లు ఎలా కట్టేసింది. ఇప్పుడు నెలవు 15 లక్షల రూపాయలు సరుకు ఉంది ఆమె దగ్గర. ఇంట్లోనే బిజినెస్ చేసుకుంటుంది, హ్యాపీగా ఉంది. ఎలా? కాబట్టి చేయండి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు నా మైండ్ని క్రమంగా ఉపయోగించి నా ధ్యానం ద్వారా అఫర్మేషన్ ద్వారా చాలా సులభంగా ఇల్లుని కొన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.